వేములవాడ రాజన్న ఆలయంలో నిన్నటి రోజున కొంతమంది అన్ని మతస్థులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చికెన్ బిర్యానీలు పంపిణీ చేయడంపై ఆలయ అధికారులు స్పందించారు. ఇవాళ ఉదయం దేవాలయంలో పుణ్యహవచనం సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయ పరిసరాలను శుద్ది చేశారు. అంతేకాకుండా అన్య మతస్థులపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవాలయ ఆవరణలో యాచకులకు ప్రతిరోజు బడ్డేల పేరిట అన్నదానాలు చేస్తున్నారని, వాటికి దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు నిన్న సాయంత్రం గుడి ఆవరణలో నాన్ వెజ్ సంబంధించినటువంటి రైస్ ప్యాకెట్లు పంచినట్లుగా మా దేవస్థానం దృష్టికి వచ్చింది. రాగానే వెంటనే మా సెక్యూరిటీ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బందిని పంపించి విచారణ చేయగా బయట క్రిస్మస్ సందర్భంగా మరియు పుట్టినరోజు సందర్భంగా బయటి వ్యక్తులు బయటి ప్రదేశంలో వాటిని పంచగా వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. అట్టి విషయంలో కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా దేవస్థాన అర్చకుల ద్వారా సంప్రోక్షణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో నిన్నటి రోజున కొంతమంది అన్య మతస్థులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చికెన్ బిర్యానీలు పంపిణీ చేయడంపై ఆలయ అధికారులు స్పందించారు. ఇవాళ ఉదయం దేవాలయంలో పుణ్యహవచనం సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయ పరిసరాలను శుద్ది చేశారు. అంతేకాకుండా అన్య మతస్థులపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవాలయ ఆవరణలో యాచకులకు ప్రతిరోజు బర్త్డేల పేరిట అన్నదానాలు చేస్తున్నారని, వాటికి దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అన్యమత ప్రచారంతో పాటు ఇటు చికెన్ మటన్ బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారని కూడా జీ తెలుగు న్యూస్ లో ప్రచారం చేయడం జరిగింది. అయితే దీంతో స్పందించిన ఆలయ అధికారులు కూడా ఈ రోజు మొత్తం పూర్తి స్థాయిలో ఆలయాన్ని పుణ్యవచనం చేస్తూ సంప్రోక్షణ చేసి మాత్రం అనంతరం ఆలయ పరిసరాలను కూడా శుద్ధి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. నిన్నటి రోజు మాత్రం కొంతమంది క్రిస్మస్ పండుగ వేడుకలను పురస్కరించుకోవడంతో పాటు ఇటు బర్త్డేకు సంబంధించిన వాటిని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న భిక్ష అతని వారితో పాటు భక్తులకు కూడా పంపిణీ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాత్రం హిందూ సంఘ నేతలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే అన్య మత ప్రచారం చేశారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘ నేతలు నిన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు మాత్రం అలా అన్యమత ప్రచారం జరగలేదంటూ కూడా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం భిక్షాటన చేసిన వారికి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే మాత్రం వాటిని లోపల భిక్షాటన చేసేవారు తిన్నారని కూడా ఎస్పీ అఖిల్ మహాజన్ మాత్రం మీడియాకు తెలిపిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మాత్రం అన్యమత ప్రచారం జరిగిందంటూ కూడా ఇటు ఆలయ అధికారులతో పాటు ఇటు హిందూ సంఘ నేతలు ఇటు భక్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు మరీ పునరావృతం కాకుండా కూడా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు ఏ అన్యమత ప్రచారం జరిగిందా లేదా అన్నది మాత్రం స్పష్టంగా దీనిపై హైదరాబాద్ అనేది కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఆలయ ప్రాంగణంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇలాంటి పంపిణీ చేసేది తగ్గించాలని కూడా స్థానిక భక్తులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఆలయ అధికారులు మాత్రం ప్రతి రోజు కూడా నిత్యం కొంతమంది డోనర్స్ మాత్రం బర్త్డేకి సంబంధించి కావచ్చు, ఇతర ఏమన్నా మ్యారేజ్ డేలకు సంబంధించి కావచ్చు, ఇతర కార్యక్రమాలపై మాత్రం ఇటు భిక్షాటన చేసిన వారికి భక్తులకు అన్నదానంతో మాదిరిగా పూర్తి స్థాయిలో వారికి భక్తులకు పంపిణీ చేస్తున్నట్టు కూడా వారు ప్రసాదం మాదిరిగా పంపిణీ చేస్తున్నట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితిలో అందులో ఏముంటుందో కూడా తెలియని పరిస్థితిలో మాత్రం ఇలాంటి ఘటన జరిగిందని కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఆలయ అధికారులకు
ఇటు పంపిణీ చేసే దానికి మాత్రం ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితిలో మాత్రం ఇటు స్థానిక హిందూ సంఘ నేతలతో పాటు ఇతర భక్తులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించారు. పూర్తి స్థాయిలో మాత్రం ఆలయ పరిసరాల్లో ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఆధారంగా కూడా పరిశీలించి ఎలాంటి కూడా ఆలయ ప్రాంగణంలో ఎలాంటి పంపిణీ కూడా చేయొద్దు అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయం బయట కూడా పంపిణీ చేసిన క్రమంలో కూడా సెక్యూరిటీ సిబ్బంది కూడా వాటిని ఎలాంటి కూడా ఆహార పదార్థాలు లోపలికి తీసుకురాకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇటు హిందూ సంఘ నేతలు స్థానిక భక్తులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఈ ఆలయ అధికారులు బయట ఆలయ పరిసరాల్లో జరిగిన వాటికి సంబంధం లేకపోతే మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా బిర్యానీ ప్యాకెట్లు ఆలయంలో భిక్షాటన చేస్తున్న వారికి పంపిణీ చేయడం కూడా మంచి పనేనంటూ కూడా మా అఖిల్ మహాజయ్ చెప్తున్న పరిస్థితుల్లో వాటిని లోపలికి తీసుకెళ్లడం కూడా పొరపాటు జరిగిందంటూ కూడా ఆ ఎస్పీ చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం పూర్తి స్థాయిలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా కూడా ఎస్పీ వాళ్లకు అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా పంపించినట్టు కూడా మీడియాకు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఆలయ అధికారులు కూడా అన్యమత ప్రచారం చేసినట్టు ఫిర్యాదులు రావడంతో మాత్రం పోలీస్ స్టేషన్ లో మాత్రం ఇటు ఆలయ అధికారులు ఎవరైనా అన్యమత ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకొని దానితో పాటు ఇటు క్రిస్మస్ కు సంబంధించి కూడా ఇటు పూర్తి స్థాయిలో బర్త్డే సంబంధించిన మటన్ చికెన్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా ఆలయ అధికారులు మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితిలో ఈ రాజన్న ఆలయం రోజుకో వివాదం జరుగుతుండటం మాత్రం భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయంలో మాత్రం కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఇది సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఎలాంటి జరగకుండా కూడా పరిశీలించాలని కూడా స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బెహనా